మీటీవీ న్యూస్ కి స్వాగతం। ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఒక రూపాయి కూడా కేటాయించకుండా అన్యాయం చేశారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు। 7 లక్షల కోట్ల అప్పు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి కూడా చెల్లించకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీకి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారని అన్నారు। ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలకు ప్యాకేజీ ఇస్తే హర్షించదగ్గ పరిణామం కానీ తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపించారని ప్రశ్నించారు। పెన్షన్లు, ఆదాయపు పన్ను, స్లాబ్ రేట్లు తూతు మాత్రంగా ప్రవేశపెట్టిన నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు పెరిగిపోయిన తరుణంలో వాటికి ఉపశమన మార్గాలు చేయలేదన్నారు। తెలంగాణకు ఒక సాగునీటి ప్రాజెక్టును కూడా జాతీయ హోదా కూడా ఇవ్వలేదని, కనీసం నిధులు కేటాయించలేదని అన్నారు। రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పక తప్పదని చాడా హెచ్చరించారు। ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసింది, తీరని అన్యాయం చేసింది। ఇప్పటికీ ఒక పైసా కూడా కేంద్ర బడ్జెట్లో కేటాయించకపోవడం దుర్మార్గం। 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది, కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది। కానీ ఇక్కడ బీజేపీకి కూడా 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలు, అయినా మోసం చేసింది కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పడం నాకు శక్తి లేదు। ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలకు ప్యాకేజ్ ఇస్తే హర్షించదగ్గ పరిణామే కానీ తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపించారనే ప్రశ్నిస్తున్నాం। అలాగే పెన్షన్లకు లేకుంటే స్లాబ్ రేటు లేకుంటే ఇట్లాంటివన్నీ కొన్ని కూతూ మంత్రంగా ప్రవేశపెట్టిన అసలు నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు అన్నీ పెరిగిపోయి పెనుభారంగా తయారైనటువంటి పరిస్థితిలో వాటి గురించి ఏం చేయలేదు। తెలంగాణ కోసం కనీసం ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా ఇవాళ పూర్తిగాక ఇబ్బందులు పడుతున్నది। ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదు। ఇలాంటి కానీ ఏ ఒక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీలు ఏదో ఒకటి అమలు కాలేదు। దీన్ని తీవ్రంగా నిరసించాల్సిన అవసరం ఉంది। తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీకి తప్పనిసరిగా మరి వాత పెట్టక తప్పదు తెలియపరుస్తారు।